హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూర్య వ్లాగ్స్. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శించడం జరిగింది. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకేం చూడొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి నేను ఈ వీడియో తీశాను. మీరెవరైనా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకున్నవారు తప్పనిసరిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ తిరుపతి నుంచి మన తిరుమలకి 22 కిలోమీటర్స్, తిరుపతి టు శ్రీకాళహస్తికి 36 కిలోమీటర్స్, తిరుపతి టు తిరుంచూన్ అంటే మన పద్మావతి అమ్మవారి టెంపుల్ కేవలం 5 కిలోమీటర్సే, కపిల తీర్థం వచ్చి 5 కిలోమీటర్స్, శిలాతోరణం 45 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, అండ్ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వచ్చేసరికి తిరుపతి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ తిరుపతి టు తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దర్శించాలంటే కేవలం 4 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి తిరుపతి నుంచి చాలా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ వచ్చేసరికి టాడా ఫాల్స్ కేవలం 70 కిలోమీటర్స్ మాత్రమే, అప్రాక్సిమేట్లీ 2 to 3 అవర్స్ జర్నీ. అదేవిధంగా తాళకోన ఫాల్స్ అది 60 కిలోమీటర్స్ ఉంది. వాటితో పాటు అకరాంపల్లె వాటర్ ఫాల్స్ వచ్చి 35 కిలోమీటర్స్, అంటే తాడా కన్నా ఇది ఇంకా తక్కువ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక డీర్ పార్క్ కూడా ఉంది, దేవరాయన దుర్గ డీర్ పార్క్, అది 45 కిలోమీటర్స్ ఉంది. అండ్ శ్రీవారి మెట్లు చాలామంది మొక్కుకుంటారు కదా, సో మన తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి మెట్లకి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా చంద్రగిరి ఫోర్ట్ అయితే మన హిస్టరీలో దీని గురించి సపరేట్గా ఒక బుక్కే రాసి ఉంది, ఒక రోజు సరిపోదు అన్నట్టు. అదైతే చంద్రగిరి ఫోర్ట్ వచ్చి 15 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలో మనం చూడాలి అనుకున్నవి ఇవి. అండ్ ఇవి కాకుండా తిరుమల కొండపైనే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు వచ్చేసరికి శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, పాప విమోచనం, ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అంజనాద్రి, అదొకటే కాకుండా శ్రీకృష్ణుడు టెంపుల్, ఇలా దాదాపు 5 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆకాశగంగ దగ్గర అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది శివాలయం దగ్గర టెంపుల్. అయితే ఆకాశగంగా టెంపుల్ దగ్గర అయితే వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే మనకి జుమ్మని అనిపిస్తాయి పళ్ళుకి, కానీ ఇక్కడ తాగే వాటర్ మాత్రం అసలు జుమ్మని రావడం లేదు, తాగబుద్ధి అవుతున్నాయి. అవి కొండల్లోంచి వచ్చే వాటర్ చాలా మినరల్స్తో వచ్చే వాటర్ అనుకుంటా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇక నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ వాటర్ మీరు రుచి చూడాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే టెంపుల్స్ వల్ల డబ్బులు ఇంత ఖర్చు అయిపోతున్నాయి, టెంపుల్స్ వల్ల ఇన్ని వేస్ట్ అవుతున్నాయి, అలా ఇలా అని చెప్పి కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు కదా. వారికి తెలియని విషయాలు, అంటే వాళ్ళు తెలుసుకుందాం అని కూడా ఇంట్రెస్ట్ లేకుండా కామెంట్ చేసే వాళ్ళకి ఈ వీడియో కూడా యూజ్ అవుతుంది. ఏంటంటే శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత దాదాపు చాలామంది తలనీళ్ళు ఇస్తారు కదా, మొక్కుకుంటారు కదా, అలా రోజుకి దాదాపు 30,000 మంది తలనీళ్ళు స్వామివారికి సమర్పించుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తలనీళ్ళ వెంట్రుకలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎవరైతే విగ్స్ కొనుక్కొని వారు పేదవారు ఉంటారో, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వారికి ఫ్రీగా ఇస్తారు, ఇంకొందరికి బిజినెస్ పరంగా ఇస్తారు, ఆ వచ్చిన ఇన్కమ్ని రొటేషన్ చేస్తారు. ఈ విషయం చాలామంది తెలీదు. తలనీళ్ళు స్వామివారికి మనం సమర్పించిన తర్వాత ఎటు వెళ్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్తో ఉంటారు కదా, అది ఇదే అన్నట్టు. అండ్ చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఉచితంగా అన్నప్రసాదం అందిస్తారు. 1984లో ప్రారంభమైన ఈ యొక్క ఉచిత అన్నదాన ప్రసాదము దాదాపు 8-10 crores రోజుకి దాదాపు 70,000 మందికి
వచ్చే భక్తులకు ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయమే అని చెప్పుకోవాలి. అండ్ శ్రీవారి పేరుతోటి జరిగే సేవా సంస్థలు చాలామందికి తెలీదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ పథకం, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, ది వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాత ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, వాటితో పాటు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, అండ్ చివరగా వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. స్వామివారి పేరు మీద ఇన్ని ట్రస్టులు నడిపిస్తున్నారు అంటే ఎంతోమందికి ఉపాధితో పాటు సేవ కూడా అందిస్తున్నారు. ఫ్రెండ్స్, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.